సో అయితే ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి అంత అన్నం పెట్టుకొని తింటుంటే కొబ్బరితో బాగుంది కదా. ఏంటా తాలింపు? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వలి లంకరా. సో ఈరోజు ఒకటి వచ్చేసిందంటే ఈరోజు చూసారా సండే స్పెషల్ అని మా డాడీ వంట చేస్తా అన్నాడు. సో ఇది కొంచెం చూసానండి, కూరగాయలు కట్ చేస్తాడు. చూసారా అసలు కనీసం వీడియోకి వెళ్ళి కూడా చూడట్లేదు, అంత బిజీ అయిపోయాడు. నాకేమో కూర మీకు పప్పు చారు అంట, చికెన్ ఫ్రై అంట. నేను కూర తెప్పిస్తే కాదు అలా కాదంట మొత్తం. ఇదండి పప్పు చారు ఎల్లి కొప్పించాడు. ఏం చెప్పు చెబుతున్నాడు. ములక్కాయ అంట, పచ్చిమిరకాయ అంట, ఉల్లిపాయ అంట, సొరకాయ అంట, చేస్తాడంట. నా చేత అయితే కూరగాయలు కట్ చేపించేశాడు. ఇలా వంట తినేటట్టుకుంటుందో తిన్నట్టుకుంటుందో చూద్దాం. సో ఫస్ట్ టైం అయితే మా డాడీ వంట చేస్తాడు ఈరోజు. అది ఇందాక ఎప్పుడు చేయలేదు. 2 సంవత్సరాలు చేస్తున్నాను. ఇలా కాదంట, నాకు నేర్పుతున్నాడు. ఏమన్నాడు? అలా కాదంట, కట్ చేస్తాం ముక్కలా. అది ఇవ్వండి, అది చికెన్ ఫ్రైకి అయిపోయాడు. మనకంటే తెలియదంటండి, అన్ని కట్ చేసుకొని అమ్మ వంట మొదలు పెడితే తొందరగా అయిద్దంట. చేస్తారంట, అవదంట. అన్ని కట్ చేసి పెట్టండి. సో గ్యాస్ ఇదిగోండి. కొంచెం ఈ బట్టలు చేసుకోవాలండి, లేకపోతే అదంతా తింటే ఎక్సైజ్ వస్తాడు. వెనక మనం చూసుకోడు. చూసారా కింద చూడండి ఎంత బాగా చేశాడు. మీకు విషయం చెప్పేదా, ఈ ఉల్లిపాయలు గాలికి ఎగిరిపోతున్నాయని ఇక వాటర్ పోసాడు. కనపడుతున్నాయా? టెక్నిక్ చేశాడు. అదే తుడుచుకోవచ్చు అంట. అలాగే చేసాడు. ఇక ఏం చేస్తున్నా ఓకే గాయస్, అదంటే చూపిస్తాడంట, రమ్మంటున్నాడు. సో ఓకే గాయస్, సాంబార్లోకి అయితే పప్పు అంటే వేసాడంట. సో అందుకని చెబుతున్నాడు ఇది. అంత అల్లం వేయకూడదు, కూరలో కొద్దిగా వేయాలి. నీకు రాదు వంట, కాదు అంత అల్లం వేయకూడదు. అది వేయాలంట. కూర తింటాక మసాలా కట్టిద్దు. సరే తొందరగా చేసి పెడతావా, ఆకలి అవుతుంది. 2 అయిద్దంట. అదే మీ 2 అయింది, ఒకటి కదా. పప్పు చారు కాయాలంట, చికెన్ ఫ్రై చేయాలంట, అన్నం వండాలంట. సో అయితే ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి పప్పుచారు, చికెన్ ఫ్రై. సో ఈరోజు గాయస్ ఇదిగంటే మా ఇంట్లో అయితే ఈరోజు వచ్చేసి పప్పుచారు, చికెన్ ఫ్రై చేస్తాడు మా డాడీ. చూసారా చూస్తున్నాడు. పప్పుచారు చేయాలంట, అన్నం వండాలంట, చికెన్ ఫ్రై వండాలంట.
చూసారంటే మన ఉంటేమో తొందరగా అయిపోవాలి, వాళ్ళంటే ఎందుకంటేమో 2-3 అయిందంట. ఏం చేస్తున్నా? అబ్బో సో గ్యాస్ చూసేయండి. ఇక మా డాడీ వచ్చేసి ఉంటున్నాడు రే. అలా చేయాలా? గ్యాస్ చూసారా? దాన్ని పిసికి పోసాడు. చూడండి అటు పోసాడు. సో చూసారా? పిసికాడు ఇప్పుడు దాకా. ఎంతసేపు తీసుకుపోయాడు నీళ్ళు. అయిపోయిందా? ఇసురట్టగా ఇసురు. అమ్మో అసలు సొద్దా దానిలో చూసారా? కాసి ఆడదా పెట్టాడు చూడండి. అసలు చూడండి ఆడదా పెట్టాడు. నీళ్ళు ఆడదా కాదు, ఇక్కడ దాకా ఉంచాలి. అన్నం సలడి సొద్దాయి ఈరోజు. సలడి సొద్దాయి అది. నువ్వు చెప్పావంటగా అది కనుక. కాదు సలడి సొద్దా ఇది అట్ట కాదు. అది 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 అంతే అంట. ప్లేట్ కోసం వెళ్ళాడు గ్యాస్. ఓకే వెలిగించాలంట. కొంచెం వాటర్ ఉండి పోయాలన్నాడు. చాలా చాలా అండి గైస్. పప్పుచారు చికెన్ ఫ్రై అంట. అయ్యో అవి మసాలా వేస్తున్నాడు కదా ఇప్పుడు. మసాలా నవ్వి బుగ్గలు పెట్టుకుంటుంది. కానీ ఇలా అత్తింటి కూర పుట్టింటి కూర. అత్తింటి కూర అయినా చెప్పమంటారా? పప్పు చారు. పుట్టింటి కూర అయినట్టు చికెన్. మిక్సీ సో గాయస్ ఇది ఎప్పుడైతే మసాలా మిక్సీ చేస్తాడంట. ఓకే అంతేనా? అంతేనా? అంతే అంట. పోసాడు ఇప్పుడే. పోసాడు. ఏది బాగా వచ్చిందా? బాగా అది మసాలా బాగా వేసాయంట.
సూపర్గా వచ్చింది అంటున్నాడు ఇది. ఓకే అయ్యా, వంటగదా అని చెప్పనయ్యా. ఆల్రెడీ చేశాడు, ఇది సగం ఆగం చేశాడు ఆడ. అంతే, అది పని అయిపోయింది. దీనికి ఈయన పూసాడు. ఏంది ఇది? ఏంది ఇదంతా? నలిగిందా? 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 నలిగిందా అన్న? నలవా? బాగా నలిగిందండి, మెత్తగా నలిగిందని చెబుతున్నాడు. మెత్తగా నలిగింది అంటున్నాడు. బ్రహ్మబాబు గెలిచేటైతే. చూస్తాడుగా. నాకు రాదా? నాకు రాదా? అమ్మో. ఆయనకు వచ్చంట, ఆయనకు వచ్చా చూస్తున్నాడు, నాకు వచ్చాను చూస్తున్నాడు. అన్నమంట అన్నం. ఏంది? ఏదేంది? ఏదేంది? ఏంది? ఉప్పు అంట. ఏంది? ఉప్పు ఉప్పు ఏంది? ఏంది? ఉప్పు తింటే అప్పుడే ఉప్పు దేనికి? వేయకూడదు, వేయకూడదు. వేయకూడదు అప్పుడే. అది కాదు, అది కాదు, అది కాదు. కళ్ళుప్పు. ఇది కాదు, అది కాదు. ఎక్కడ నొప్పు? క్షమ్మో. ఇది ఇగో ఇది అది ఇదేయాలి. దేనికి ఇది? అప్పుడే వేస్తాను, పప్పులు వేస్తానండి అప్పుడే. దేనికి అంటే పప్పు చేరేసావా? దేనికి? దేనికి? ఇదే ఇదే ఏది? దేంటో దేంటో అప్పుడే వేయకూడదు, కూరగాయలు వేయాలి. తెలుసు అంట, చూడు అబ్బా తెలుసు అంట. అమ్మో. అయ్యో దొల్లిస్తాడు నా మట్టికి. వంటలకి అయ్యో దొల్లిసిన పని పడి పెడతాడు. నువ్వు వంట ఆగు, నువ్వు వంట ఆగు. నువ్వు వంట పో. చిన్న చెట్టు కాదండి. తెస్తున్నాడు సట్టే. ఏ చెట్టు ఇస్తా తిని. ఇదే అదే చాలంట. ఉడేసా ఎత్తురాలి. ఉడేసా పెట్టు. ఓవరాక్షన్ చూసారంటే మామూలు ఓవరాక్షన్ కాదు. రుబ్బాలంట. పప్పు రుబ్బిన తర్వాత కూరగాయల నుంచి ఇప్పుడు వేయాలా? సిమ్లో పెట్టు. ఇదిగో కొబ్బరి నూనె మంచి కొబ్బరి వేస్తారా? ఏంటంటే మా ఆయనకి మొత్త కొబ్బరి నూనె తాలిసి కట్టి పెట్టింది. తెస్తాడండి ఏంటో. మా పవన్ నుంచి వచ్చాడు కొబ్బరి. అది 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 చూస్తున్నాడు. అంత అన్నం పెట్టుకొని తింటుంటే కొబ్బరితో బాగుంది కదా. వేస్తాడంట. ప్యాంట్ ఆడదలాగాడు ఆయన గడిలో ఒక చికెన్ మళ్ళీ. అదిగోండి మెడకాయ మెడకాయ. ఈ పారబేయడం మరి ఇదే ఏంది గుట్టల నిండా? ఏంది ఏంది గుట్టల నిండా? వాసన రాదా? వాసన రాదా? ఏ బే ఈ రా ఇంక వంటరాదు, ఇంక వంటరాదు నీకు, వంటరాదు అన్నమాట.
సో సో ఓకే గైస్ ఇంకా అయితే ఈ నెట కూడా చికెన్ వాష్ చేశాడు. ఇదంతా గలీజ్ గలీజ్ చేస్తాడు. చికెన్ వాష్ చేశాడు. కాడే కడుక్కోవాలి. నలుగుతాడంట. ఏంది చూడండి అన్నం వండాడు. పొలుగ్గా ఉంది. నేసరేది మేకుల్లా ఉందంట. రూపాయి నూనె పోయి పొయ్యండి పోయి నువ్వు అంట ఎడదా పెట్టుకున్నావు అంట. ఆయన దూచి పెడుతున్నాడు. ఆయన యువత ఆయన తప్పు కదా. అయ్యో ఇలా కూడి తింటా మనకు వచ్చేది కాదండి. అన్నం వండుతా రాదు అయితే ఆయనకి. అన్నం వండుతువే రాలేదు. కూర వండుతావో ఏందో. కడుగు ఇంకా కడుగు.